అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో 4 దొంగలు దాడి చేసిన విషయం చాలా కలవరపరిచిందన్నారు. మరోవైపు ఓహియోలో శ్రేయస్ రెడ్డిపై జరిగిన ఘోరమైన దాడిలో అతమ మృతి చెందారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులపై ఆందోళన తెలియజేయాలని విదేశాంగ మంత్రి జయశంకర్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అమెరికాతో పాటు ఇతర విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరులు, విద్యార్థుల కోసం వారి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి క్రాస్ లో తెలిపారు. పాత అసెంబ్లీ సమావేశ మందిరాన్ని ఇవాళ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ బండా ప్రకాష్, స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. పాత అసెంబ్లీ రినోవేషన్ వర్క్స్ పరిశీలించారు. మళ్లీ వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నెక్స్ట్ సెషన్స్ లో కౌన్సిల్ సమావేశాలు పాత అసెంబ్లీలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. అనంతరం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో మండలి వైఎస్ చైర్మన్ బండా ప్రకాష్, శాసనసభ్య వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, అసెంబ్లీ ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నాటకాలు ఆడటంలో కేసీఆర్ను మించిన దిట్టలేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపాలి కృష్ణారావు విమర్శించారు. నల్గొండలో ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ నిర్వహించనున్న నిరసన సభపై జూపాలి మండిపడ్డారు. కేఆర్ఎంబీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించిందే కేసీఆర్ అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు ఓడించి శిక్ష వేసిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. అంటే ఈ కేఆర్ఎంబీ ఈ అపెక్స్ బాడీ మీటింగ్ జరిగిన సందర్భంలో మీరు వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసిన కేసు రిటర్న్ తీసుకుంటేనే మేము దీనిపైన ఏమని అంటే రిటర్న్ తీసుకునే సందర్భంలో మేము చట్టం ప్రకారము క్లాస్ 3 ప్రకారము ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉన్నటువంటి లా బోర్డుకు రిఫర్ చేసి దీన్ని పరిధిని తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేటువంటి సలహాకు పంపుతాం. దాని తర్వాత వచ్చిన దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పని చెప్తే వీళ్ళు కేసును వాపసు తీసుకున్నారు. అసలు వాస్తవంగా అడగాల్సింది ఏంది? ఎప్పుడైతే ఒకటి కాదు 2 కాదు, వాస్తవంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 68.5% తెలంగాణ ప్రాంతంలో ఉంది. 32 ఏపీ రాష్ట్రంలో ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఆ యొక్క క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రపోర్షన్లో నీటి వాటాలు ఉండాలి, నీటి హక్కులు కల్పించాలని అంతర్జాతీయ చట్టం కూడా ఉంది. ఇవేవి పట్టించుకోకుండా కేసు వాపసు తీసుకున్నారు. అంటే ఈ మాత్రం అవగాహన లేదా? మీరు ఏమడగాల? కేంద్ర ప్రభుత్వం ఒక గజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు కనీసం సెక్రటేరియట్ వైపు చూడలేదని జగ్గారెడ్డి విమర్శించారు. ఇళ్లలో కూర్చొని ప్రభుత్వాలు నడిపించారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ప్రతిరోజు రివ్యూ చేస్తూ ప్రజలను కలిసి పరిపాలన చేస్తున్నారని ఆయన తెలిపారు. మరో 2 హామీలు, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఇంప్లిమెంట్ కి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా క్యాబినెట్ మంత్రులుగా ఒక బాధ్యతగా, ఒక హోందాగా, ఒక పద్ధతిగా గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరియట్లో ఉండకుండే, మంత్రులు సెక్రటరియట్లో కూర్చోకుండే, ఎవరైనా సామాన్య ప్రజలు ఎవరైనా సెక్రటరియట్లో పోయి మంత్రులకు దరఖాస్తులు ఇచ్చుకోవాలన్న స్వేచ్ఛ లేకుండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో కూర్చుంటుండు. అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ సంబంధించిన రెగ్యులర్గా సెక్రటరియట్లో కూర్చుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేజర్గా ఇరిగేషన్ సంబంధించిన దాని మీద రెగ్యులర్గా వారు కూడా సెక్రటరియట్లో కూర్చుని, వారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, లేదా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మరి ఇట్లా దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి,
జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, మా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా సెక్రటరియట్లో వాళ్ళ శాఖలు వాళ్ళ ఛాంబర్లో కూర్చొని రివ్యూస్ జరుగుతున్నాయి. ప్రజలు వస్తున్నా కూడా వాళ్ళ దరఖాస్తులు తీసుకొని ఇలాంటి పరిపాలన జరుగుతున్నది. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనే దాని మీద మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అధికారంలో ఉన్న 10 ఏళ్లు నిద్రపోయిన ఎమ్మెల్సీ కవితకు మహాత్మా పూలే గుర్తుకు రావడం సంతోషమేనని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పిన గుణపాఠం రావడం లేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీకి మించి ప్రజల ఆదరణ కాంగ్రెస్ కు దక్కుతుంది అంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టీపీసీసీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. చెప్పండి మహేష్ గారు, నదీ జలాల విషయంలో ఎందుకు ఈ రచ్చ లేవదీస్తుంది బీఆర్ఎస్ పార్టీ? 2014లో నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం యొక్క హక్కుల్ని నీటి విషయంలో, ఇది గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా నీటి జలాలు కావచ్చు, హక్కుల్ని కాలరాస్తూ హక్కుల్ని తాకట్టు పెడుతూ విచ్చలవిడిగా డబ్బు చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టకుండా 3 వ్యయం పెంచి 1,25,000 కోట్ల రూపాయలు గోదావరి నదిలో పోసిన ఘనత కేసీఆర్ది. కృష్ణా జలాల విషయంలో లోపాయికారిగా జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం చేసుకొని ఈ మార్గం కూడా ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి మనకని వారికి కూడా గుణపాఠం చెప్పి రాష్ట్రం యొక్క హక్కుల్ని, రాష్ట్రం చెందాల్సినటువంటి వాటాని లోపాయికార ఒప్పందంలో భాగంగా అమ్మేసుకున్న చరిత్ర కేసీఆర్ది. 9.5 సంవత్సరాలు రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడలేని నువ్వు ఇలా గ్లోబల్ ప్రచారం కృష్ణా విషయంలో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు సంతకాలు పెట్టినారని, ఎక్కడ పెట్టినారు, ఎక్కడ పోయినారు, దానికి ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? మినిట్స్ కాగితాలు చూపెడుతూ చెప్తున్న పరిస్థితి అది వాస్తవం కదా? అధికారులు వెళ్ళి డీటెయిల్స్ మాత్రమే సమర్పించినారు. దీంట్లో ఏమి చర్చలు జరగలేదు, దీంట్లో ఏమి సంతకాలు జరగలేదు. నీటి విషయంలో రాష్ట్రం హక్కుల్ని కాపాడడం పరిపూర్ణమైన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. నీలాగా ఎందుకు ఆ రండపదం వాడాడు ముఖ్యమంత్రి? ఎందుకు వాడాల్సి వచ్చింది? 9.5 ఏళ్ళు నువ్వేం పెట్టపోయావు, చాతగాని ముఖ్యమంత్రిలా మిగిలిపోయినావు. కేవలం డబ్బులు తప్ప మీకు వేరే ధ్యాస లేదు. రాష్ట్రం యొక్క హక్కుల్ని, ఆకాంక్షల్ని మొత్తం కాలరాసినావు. అటు మహారాష్ట్రకి, ఇటు కర్ణాటకకి తాకట్టు పెట్టినావు. అంటే రీఆర్గనైజేషన్ చట్టంలో సరైన విధంగా దాంట్లో పొందుపరచకపోవడం ఈ రకమైన అన్యాయాలకు దారితీస్తుందని అక్కడ శాసనసభలో అక్కడి సీఎం జగన్ కూడా చెప్తున్న పరిస్థితి, ఏపీ జగన్. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ లోపాయికార ఒప్పందంలో ఉండే కదా జరిగింది. సో విభజన హామీలో నిర్దిష్టంగా చట్టాలు లేకపోయినా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రం యొక్క హక్కుల్ని, రాష్ట్రం యొక్క నీటి వాటాని కాపాడుతున్న తీరులో కాపాడలేకపోయినావు. చేతగాని దద్దంలాగా మిగిలిపోయినావు. ఇవాళ మేము దాన్ని సరిదిద్దే మార్గంలో ఉన్నాం. ఆర్థికంగా 65,000 కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లకు అప్పు తీసుకెళ్ళినావు. మేము ప్రభుత్వంలో వచ్చినాడు చిప్ప చేతికి ఇచ్చిపోయినావు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలా శృతిలేని సంసారం నడిపినావు. నువ్వు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు. అందుకే కదా పదం వాడాడు ముఖ్యమంత్రి. ఉమ్మడి నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తా అంటున్నారు. ఎట్లా చూస్తారు? దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ప్రజలు ఆల్రెడీ ఆయన ప్రశ్నించారు కాబట్టి ఇంటికి దోలేదు. ఇంకా ప్రశ్నించేదేముంది? నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లులు చేసిన కరప్షన్ ఇంత అంత కాదు. రాష్ట్ర ఖజానా దోషేసిండ్రు. ఇసుక పేరట, భూముల పేరట, ప్రాజెక్టుల పేరట, ఆఖరికి లిక్కర్ వ్యాపారం చేసి కూడా నీ బిడ్డే విపరీతంగా రాష్ట్ర సంపదలని దోషేసిండ్రు. ఇలా మీకు ఇంకా నిలదీసే అవకాశం ఎక్కడిది? ఎక్కడిది? క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఎక్కడిది? ప్రజలను మీకు క్వశ్చన్ చేసే అధికారం లేకుండా ఇంటికి పంపించారు. 39 సీట్లకు పరిమితం చేసిండ్రు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఆ నదీ జలాల విషయంలో సీఎం కేసీఆర్, గతంలో సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడతామంటున్నారు. అలాగే ఇప్పటికే ఆయన నిర్వాకాన్ని గమనించిన ప్రజలు బుద్ధి చెప్పారు, అందుకే ఓడించారు. ఇంకా కూడా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదని చెప్తున్నారు. అలాగే 10 ఏళ్ల పాటు నిద్రపోయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఇప్పుడు పూలే గురించి మాట్లాడడం హర్షించదగిందే. కానీ ఏం చేశావు
10 ఏళ్ల పాటు అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అలాగే సోనియా గాంధీ కానీ గాంధీ కుటుంబాన్ని కానీ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని తమ ప్రజలందరూ తమ పార్టీ నుంచి కోరుతున్నారు. తమ పార్టీ కూడా కోరుతుంది. కోరడం వరకే తమ పరిధిలో ఉన్న అంశం. పోటీ చేయడం అనేది వారి అధిష్టానం యొక్క నిర్ణయం అనే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటివిజన్, హైదరాబాద్. బీఆర్ఎస్ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందం పెట్టుకుందని, పొత్తు సహించలేకని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు నిధులపై ఏ పార్టీతో అయితే యుద్ధం చేస్తామో మళ్లీ అదే పార్టీలో పొత్తు పెట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలనే చర్చ రాజీనామాకు దారితీసిందన్నారు. గలమెత్తి రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై, ధాన్యాల సేకరణ కానీ, కృష్ణా జలాల పంపిణీకి కానివ్వండి, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు కానివ్వండి, నిధులు కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి నిధుల పెండింగ్ కానివ్వండి, వీటన్నింటి మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై లోక్సభలో గలమెత్తి గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది. స్పీకర్ పోడియంని చుట్టుముట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో, ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో, అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో, ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈ రోజు నా రాజీనామాకు దారితీసింది. పునర్విభజన పేరుతో జిల్లాలు మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు చర్చలు జరిపి జిల్లాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పేర్ల మార్పుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,90,000 ఉద్యోగాలను నెల రోజుల్లో గుర్తించామని, ఏడాది చివరిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లోకల్ రిజర్వేషన్స్ పకడ్బందీగా చేపించాము. దాదాపు 95% లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టంలో బట్టి డిస్ట్రిక్ట్ వైజ్గా అవన్నీ చేస్తాం. వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి. మీరు దాంట్లో ఏలు పెట్టినంటే మనకి లిటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభంగం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ, ఇదేదో సింబల్ మార్చుతామని చెప్పిర్రు. ఏది మన తెలంగాణ సింబుల్ని, తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మార్చుతామని చెప్పిర్రు. గట్ల గిరిట్లా మార్చుడు పీర్చుడు మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది. తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు, ఒక విధంగా అభివృద్ధి జరగలేదు. కాబట్టి మనం చాలా లోతుగా పరిశీలించి మనము ఆ జోనల్ సిస్టమ్ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా, అంటే ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు బాగా ఉండే అభివృద్ధి ఫలాలు తిన్నటువంటి వాళ్ళకే కాకుండా దూరం ఉన్నటువంటి పేద వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, వెనకబడ్డ తరగతులు, పిల్లలు కుటుంబాలు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకి బాగా జరగాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, పదే కోదండరామ్ గారి పేరు ఎందుకు చెప్తున్నంటే ఆయన పాపము ఉద్యమ కాలంలో జేఏసీలో పనిచేసారు. తర్వాత నిరుద్యోగ యువకులు కూడా చాలాసార్లు మాట్లాడింది కదా. కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యతలు వచ్చినాయి. పవర్ సెంటర్ అయిపోయారు మీరు ఇప్పుడు. కాబట్టి నిన్నదాకా మీరు వాళ్ళ తరఫున మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి మీరు పనిచేసేటువంటి శక్తి మీకు వచ్చింది, మీకు ఆ బాధ్యతలు వచ్చినాయి. కాబట్టి ఈ 1,99,940 ఉద్యోగాన్ని తొందరగా ఒక 20 రోజుల పాటు ఐడెంటిఫై చేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన ప్రక్రియను చేపట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఇప్పుడు ప్రారంభిస్తేనే 6 నెలల్లో కులగణన పూర్తి చేయవచ్చునని కవిత అన్నారు. అలా అయితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించవచ్చునని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే 24,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అవుతారని కాంగ్రెస్ పార్టీయే చెప్పిందని గుర్తు చేశారు. బీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 రూపాయల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకుంటుందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 750 కోట్ల నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇవాళ ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మల్టీ లెవెల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్, రైల్వే ట్రాప్ ప్లాట్ల ఫార్మ్స్ లు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. తక్కువ సమయంలో వేగంగా ఈ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో స్టేషన్ రూపుదిద్దుకుంటుందన్నారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు సాగుతున్నట్లు తెలిపారు. 2025 నవంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 6 గ్యారంటీల అమలుకు కార్యాచరణ ప్రణాళికను బడ్జెట్ సమావేశంలో ప్రకటించాలని అన్నారు. డిసెంబర్ 9న చేస్తానన్న 2 లక్షల రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి వెంటనే అమలు చేయాలన్నారు. సమాధానాలను కోరుతూ రేపటి బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ ప్రజలకు వారు సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కొన్ని విషయాలను వారి ముందుంచదలుచుకున్నాము. ఎన్నికలు జరిగేటటువంటి తరుణంలో ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వారికి వంతపాడుతూ వారి జాతీయ నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇంకా ఇతర నాయకులు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి లైన్ కట్టి మరీ హామీలు గుప్పించిపోయింది. ఈ హామీలన్నీ అలవికాని హామీలు ఇవ్వడంతో పాటు ఒక 6 గ్యారంటీల కింద ఒక గారడీ చేసి తెలంగాణ ప్రజలకు వాళ్లను మాయలోకి నెట్టేసి ఓట్లేయించుకున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మీరు నిజంగానే 6 గ్యారంటీలు అమలు చేస్తారు కావచ్చు అని భావించి మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇవాళకి 61 రోజులు అవుతుంది. 100 రోజుల్లో అమలు పరుస్తామని చెప్పినటువంటి మీ 6 గ్యారంటీల కథ ఇప్పటికీ కూడా కంచికే పోయింది తప్ప తెలంగాణలో అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రకటించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు రేపు పంపిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నేను తిట్టగలను, నాకు తిట్టడం వచ్చు. ఏ రకంగా తిట్టాలంటే ఆ రకంగా తిట్టగలను. అన్ని రకాల తిట్లు వచ్చు నాకు. కానీ నేనేం అనదలుచుకోలేదు, ఎవరిని ఏం అనదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేసి పార్టీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. వేరే పార్టీ లేదండి, ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. కేసీఆర్ బండారం బట్టబయలు కానుంది కాబట్టి కొత్త నాటకం మొదలు పెట్టారు అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. నల్గొండలో సభ కాదు, అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్ చేశారు. పార్టీ అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటున్న వంశీచంద్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఈ ఎన్నికల ముందు రేగుతున్నటువంటి ఈ జల జగడం పంచాయతీ ఎటుదారిది అని ఉంది. జల జగడం ఏం లేదు. కేసీఆర్ ఆయన యొక్క అవినీతి, అసమర్థతని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించిండ్రు. మేము ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఆయన 1,00,000 కోట్ల అవినీతి, ఆయన మన రాష్ట్రానికి కేటాయింపులలో
అసమర్థత, రాష్ట్ర ప్రాజెక్టులు నిర్మించడంలో వారి అసమర్థత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఆయన అసమర్థత, రానున్న శాసనసభ సమావేశాలలో ఆయన బండారం బయట పడుతుందని ఆడుతున్నటువంటి కొత్త నాటకం ఇది. మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే మిమ్మల్ని ఊర్లలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరగనియరు. కేఆర్ఎంబీకి అప్పచెప్పారు అని కొన్ని ఆధారాలు చూపిస్తూ చెప్తున్న మాటల్లో వాస్తవం లేదంటారా? ఏ మాత్రం కూడా వాస్తవం లేదు. అన్ని రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళే పోయి కేఆర్ఎంబీకి ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు, దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ నిధులు కూడా విడుదల చేసింది కదా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి సంబంధించిన నిధుల అలొకేషన్ ఎట్లయితుంది? వాళ్ళు నిధులు అలొకేట్ చేసిందంటేనే ఒప్పుకున్నట్టు కదా. అంత ఓపెన్గా ఉన్నది. ఎందుకు దాని మీద చర్చ జరుగుతుందో నాకు అర్థమే కాదు అసలు. ఉమ్మడి నల్గొండలో ఒక సభ పెట్టి నిరసన చెప్తామంటున్న పరిస్థితి కేసీఆర్, ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు? ఏదో కారణం, ఇప్పుడు బయటికి రానికి ఏ కారణం లేదు. బయటకు వస్తే జనం తిరగబడేటట్టున్నారు. ఏదో ఇంకా అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారు అనుకుంటున్నారు. ఆ లోపే శాసనసభ సమావేశాలు అవుతాయి కదా. శాసనసభ ముందు నల్గొండకు పోయి సభ కాదు, అసెంబ్లీకి రా చూసుకుందామని చెప్తున్నాము. అదేవిధంగా పాలమూరు నుంచి మహబూబ్నగర్ ఎంపీగా మీరు బరిలో నిలవబోతున్నారా? డీకే అరుణతో వేసిన సవాళ్ళు ఏంటి, ఎంత దారికి వచ్చాయి, ఎక్కడి వరకు వచ్చాయి? డీకే అరుణమతో సవాల్ వేరు, నేను మహబూబ్నగర్ నుంచి పోటీ చేయడం వేరు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే సిఈసిలో కేంద్ర ఎన్నికల కమిటీలో మల్లికార్జున్ ఖార్గే గారి ఆధ్వర్యంలో నాకు టికెట్ కేటాయిస్తే నేను ఖచ్చితంగా పోటీ చేస్తా. నేను పోటీ చేస్తే ఖచ్చితంగా మా కార్యకర్తలు నాయకుల బలంతో ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో మహబూబ్నగర్ నుంచి గెలుస్తా. ఇక డీకే అరుణ గారితో సంబంధించినటువంటి సవాలు నేను సవాల్ చేసిన, ఆవిడ సవాల్ని స్వీకరించింది. ఏదో ఒక సందర్భం పెట్టుకున్నాము, నేను వెళ్ళినా ఆవిడ రాలేదు. అక్కడితో ప్రజలందరూ కూడా నిజమేంది, ఎవరు నిజం ఎవరు అబద్ధం, ఎవరి సైడ్ ధర్మం ఉంది ఎవరి సైడ్ ధర్మం లేదు. అప్పట్లో ఎవరైతే ఉన్నారని చెప్పారో మీరు వాళ్ళంతా వస్తే నేను సవాల్ని స్వీకరిస్తా అన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? మన ఇద్దరి మధ్యలో నిజం మాట్లాడినా, లక్షల మంది నిజం మాట్లాడినా నిజమే కదా, నిజం మారదు కదా. థ్యాంక్ యూ. ఇది మొత్తం రంగారెడ్డి అంటే మొత్తం మీద కృష్ణా రివర్ బోర్డు విషయంలో జరుగుతున్న పంచాయతీ కేవలం ఒక నాటకం మాత్రమే. కేసీఆర్కు ఏ కారణం లేకుండా బయటికి చెప్పుకోవడానికి ఏ మాట సమాధానం లేని పరిస్థితిలో ఈ అంశాన్ని తెర మీదకి వచ్చి ఒక వివాదం చేస్తున్నారు. ఈ కృష్ణానది జలాల విషయంలో అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఒప్పందాలు చేసుకున్నారు. మెయింటెనెన్స్ నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఒప్పందం జరగనట్లయితే ఆ నిధులు ఎందుకు కేటాయించినట్లు అని కూడా వంశీచంద్రరెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అలాగే పాలమూరు నుంచి ఎన్నికల బరిలో కేంద్ర పార్టీ ఆదేశిస్తే తాను బరిలో గెలిచి వస్తానంటున్నారు. అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో వేసిన సవాళ్ళు విషయంలో తాను వెనక్కి తగ్గలేదు. ఆమె వెనక్కి తగ్గారు, ఆమె రాలేదు. దాంతో అక్కడికి సమసిపోయింది. ఇప్పటికి కూడా ఏదైతే ప్రకటన తాను కట్టుబడి ఉన్నానని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. దేశానికి పెను ప్రమాదమైన బీజేపీకి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పతనం తప్పదని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. దూద్ బాయ్లోని కమిటీ హాల్లో సిపిఐ మెట్టుగూడ డివిజన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటమికై సిపిఐ కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయాలని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్లలో అచ్చే దిన్ ఆగయ అంటూ అధికారంలోకి వచ్చిన మోడీ నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు ఆకాశానికి ఎత్తి సామాన్య ప్రజలకు నచ్చే దిన్ రోజులు తీసుకొచ్చారని మండిపడ్డారు. పెంచిన నిత్యావసర ధరల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజా ఆగ్రహానికి మోడీ గురికాక తప్పదని కాంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్స్ బటర్ఫ్లై ఎసెన్షియల్ అనే ప్రత్యేక స్టోర్ను ప్రారంభించింది. బటర్ఫ్లై ఎసెన్షియల్లో ఉన్న ఉత్పత్తులు రిటైల్ ల్యాండ్స్ లో తల్లులు, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో సంస్థను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లలు అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన అనేక రకాల ఉత్పత్తులతో సిటీ ఆధారిత రెయిన్బో హాస్పిటల్స్ బటర్ఫ్లై ఎసెన్షియల్ అనేక ప్రత్యేక స్టోర్ను ప్రారంభించింది. బంజారాహిల్స్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో జరిగిన బటర్ఫ్లై ఎసెన్షియల్స్ లాంచ్ ఈవెంట్ లో స్టార్ నటుడు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి హాజరై స్టోర్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ బ్రాండ్ ప్రత్యేకంగా తల్లి, బిడ్డకు నాణ్యమైన సంరక్షణను అందించాలని తమ నిబద్ధతను ప్రతిబింబించే లక్ష్యంతో ఉంది అని రెయిన్బో హాస్పిటల్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తున్న బట్టి విక్రమార్క కాన్వాయ్లోని పెట్రోలింగ్ ఎస్క్వాట్ లోని ఫార్చునర్ వాహనంను స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 విద్యార్థులకి తీవ్ర గాయాలయ్యాయి.
వనస్థలిపురం సహారా ఎస్టేట్ సమీపంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్ కి చెందిన స్కూల్ వ్యాన్ హైదరాబాద్ వెళ్తున్న బట్టి కాన్వాయ్లోని ఎస్కాట్ ఫార్చునర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎస్కాట్ వాహనం అదుపు తప్పి స్తంభానికి ఢీకొట్టడంతో స్కూల్ వ్యాన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో వ్యాన్ లో ఉన్న 6 విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను పోలీసులు చింతకుంటలోని ఆసుపత్రికి తరలించారు. ఫరూక్ నగర్ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై 2 దుండగులు ట్యాంక్ బండిపై ఈ నెల 4న విచక్షణ రహితంగా దాడి చేశారు. దుండగులు చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్, కండక్టర్ ను సజ్జనర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సజ్జనర్ వారికి భరోసా కల్పించారు. దాడిలో గాయాలైన కండక్టర్ రమేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.